ప్రథమాధ్యాయము. బ్రహ్మసూత్రాలు మొత్తం 4 అధ్యాయాలుగా ఉంటాయి అని గతంలో చెప్పుకున్నాం మనం. ప్రతి అధ్యాయానికి 4 పాదాలున్నాయి. ప్రతి పాదంలోనూ కూడా కొన్ని అధికరణలు, ప్రతి అధికరణలోనూ కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఈ రకంగా ఈ గ్రంథం అంతా కూడా మొత్తం 4 అధ్యాయాలుగాను, ఒక్కొక్క అధ్యాయము 4 పాదాలుగా విభజింపబడి మొత్తం మీద 16 పాదములుగాను, అలాగే 192 అధికరణలుగాను, 555 సూత్రములుగాను ఉన్నది అని గతంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయాన్ని చూద్దాం. మొట్టమొదటి అధ్యాయంలో దీనిలో కూడా మరి 4 పాదాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాదాన్ని ఇప్పుడు చూద్దాం మనం. ఇందులో 11 అధికరణలు, 31 సూత్రాలు ఉంటాయి. అసలు అధికరణ అంటే ఏమిటి? విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తదోత్తరం ప్రయోజనం సంగతిశ్చ ప్రాంచో అధికరణం విదుహు అన్నారు. అంటే విషయము, విషయము, పూర్వపక్షము, ప్రయోజనము, సంగతి, ఈ 5 అవయములుగా కలిగినటువంటిది అధికరణము అన్నమాట. విషయము అంటే విచారణ చేయదగినది. విషయము దానిలో కలిగేటటువంటి సంశయం. పూర్వపక్షము కాదు అని ఖండించటం. ప్రయోజనము అవును అని నిర్ధారణ చేయటం. సంగతి పరస్పరానుకూలత చూపటం. ఈ రకంగా ఈ 5 అవయవములు కలిగినటువంటి దాన్ని అధికరణ అని అంటారు. ఇప్పుడు ఈ మొట్టమొదటి పాదంలో ఉన్నటువంటి అధికరణలు మొత్తం 11 అధికరణలు ఉన్నాయన్నమాట. ఈ 11 అధికరణల్లోనూ కలిపి 31 సూత్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఇతర గ్రంథాల్లో దాని గురించి ఏమని చెప్పారు, దాని మీద మనకున్నటువంటి సందేహాలేమిటి, ఆ సందేహాలకు సమాధానాలేమిటి, దాని మీద వాద ప్రతివాదనలు ఏమిటి, విషయాన్ని అవును అని నిర్ధారణ చేయటమా, అలా చేయటానికి సిద్ధాంతం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి గ్రంథ భాగాన్నే అధికరణ అని అంటారు. ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి పాదంలో ఈ అధికరణలు విడివిడిగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి అధికరణలో దీన్ని జిజ్ఞాసాధికరణము అని అంటారు. అసలు బ్రహ్మ జిజ్ఞాస అనేది ఎందుకు, బ్రహ్మని గురించి ఎందుకుగాను మనం తెలుసుకోవాలి, ఈ విషయం తెలుసుకోవటానికి ఎందుకుగాను మనం ప్రయత్నం చేయాలి, దాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ పరబ్రహ్మని గురించి మనం ఎందుకుగాను తెలుసుకోవాలి, ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం చూడండి. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అథ ఇక పిమ్మట, అంటే అతః కాబట్టి, బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక. వివేకాది సాధన సంపత్తి సిద్ధించిన తరువాత కర్మఫలం అంతా కూడా అనిత్యము, అశాశ్వతము. మోక్షము అనేటటువంటిది ఒక్కటే నిత్యము. ఆ పరబ్రహ్మయే సత్యము. ఈ విషయం మనకు అర్థమైంది.
కర్మలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఈ కర్మలు చేయటం వల్ల ఫలితం పాపము పుణ్యము వస్తాయి, స్వర్గము నరకము వస్తాయి. దీనివల్ల మళ్ళీ మానవుడికి కేవలము జనన మరణాదులు మాత్రమే వస్తాయి. కాబట్టి ఈ జనన మరణాదులు రావటం చేత మానవుడు సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉన్నాడు. అంటే సంసారము అనేటటువంటి బండి చక్రంలో పడి మళ్లీ గిరగిరా తిరుగుతూనే ఉన్నాడు. ఈ సంసార రంపటంలో నుంచి బయటికి రావాలి అంటే అశాశ్వతమైనటువంటి ఈ మోక్ష సాధనాలన్నీ కూడా వదిలిపెట్టేయాలి. అంటే కర్మలన్నీ కూడా త్యజించాలి. ఈ విషయం తెలిసింది ఇప్పుడు మనకి. మరి సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది ఏమిటి అంటే పరబ్రహ్మస్వరూపం ఒక్కటే అనే సంగతి తెలిసింది. జన్మరాహిత్యం కావాలి అన్నట్లయితే ఆ పరబ్రహ్మని మాత్రమే మనం శరణ వేడాలి. ఈ విషయం అర్థమైంది. అందుకే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అందుకని ఇప్పుడు మనం ఆ పరబ్రహ్మని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే బ్రహ్మ జిజ్ఞాస. రకుడు వేదాంగాలు చదివాడు, బ్రహ్మచర్యం పూర్తయింది, గృహస్థైనాడు. శాస్త్రోక్తంగా యజ్ఞయాగాది కర్మలు అన్నీ కూడా నిర్వర్తించాడు. ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ, యజ్ఞాలు చేసిన, దేవతలను అర్చించిన, జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వం గురించి గనక తెలియకపోయినట్లయితే ఉపయోగం అనేది ఏమీ లేదు. అటువంటి వాడికి ఎన్ని కల్పాలు గడిచినప్పటికీ కూడా మోక్షం అనేది రాదు. ధనం వల్ల మోక్షం లభించదు, కర్మ వల్ల మోక్షం రాదు. కర్మాచరణ వల్ల ఉత్తమ లోకాలు మాత్రమే ప్రాప్తిస్తాయి, అంతేగాని మోక్షం మాత్రం రాదు. మరి మోక్ష మార్గం ఏమిటి? జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానమే మోక్షానికి మార్గము. అందుచేత విద్వాంసుడు ఐహికమైనటువంటి భోగాలన్నీ కూడా వదిలిపెట్టి మంచి గురువును శరణుజొచ్చి ఆయన యొక్క ఉపదేశాలన్నీ కూడా శ్రద్ధగా వింటూ బ్రహ్మచర్య దీక్ష పాటిస్తూ మోక్ష మార్గం కోసం ప్రయత్నించాలి. సద్వస్తు అయినటువంటి ఆత్మను దర్శించడంలో నిమగ్నుడై యోగి సంసార సాగరంలో బడి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి తన యొక్క ఆత్మని ఉద్ధరించుకోవాలి. ఈ విధంగా ఎప్పుడు ఆత్మదర్శనాభ్యాస తత్పరుడైనటువంటి ఆ విద్వాంసుడు అన్ని కర్మలను వదిలిపెట్టి ప్రాపంచికమైనటువంటి బంధనాల నుంచి విముక్తి పొందటానికి ప్రయత్నించాలి. ఈ కర్మలున్నాయే, ఇవన్నీ కూడా బంధహేతువులు. కాబట్టి ముందుగా కర్మ పరిత్యాగం చేయాలి. కర్మల వల్ల చిత్తశుద్ధి అనేది కలుగుతుంది, అంతేకాని జ్ఞానం మాత్రం రాదు. గురువు చేసినటువంటి బోధనలు వినటం వల్ల, వాటిని గురించి ఆలోచించటం వల్ల అలా మాత్రమే ఆత్మజ్ఞానము అనేది కలుగుతుంది. అంతేకాని ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, శత్రువులు గట్టించినా, కర్మలు చేసినా జ్ఞానము అనేది మాత్రం రాదు. ఆత్మనిష్ట కలగాలి అంటే విద్వాంసుడికి 4 లక్షణాలుండాలి. వాటినే సాధన చతుష్టయము, సాధన సంపత్తి అని అంటారు.